ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మహాశివుడికి మహావిష్ణువుకి అత్యంత ప్రియకరమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో యాదాద్రి క్షేత్రమంతా కూడా సరికొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఆధ్యాత్మిక భావనలో ఉరలాడుతూ ఉంటుంది. ఈరోజు ఉదయం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కూడా కన్నుల పండుగగా ఈ ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తామని కూడా ఆలయ అర్చకులు తెలపడం జరిగింది. ప్రధానంగా వేకోజాము నుంచే గోదాదేవి అమ్మవారి ప్రవచనాలు, అదేవిధంగా తిరుపతి ప్రవచనాలతో ఈ ధనుర్మాస ఉత్సవాలు అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల నుంచే యాదాద్రి ఆలయం అంతా కూడా తిరుపతి ప్రవచనాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడా జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఈ ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పారాయణ ప్రవచనాలతో పాటు గోదాదేవి కళ్యాణం, అదేవిధంగా తిరుపతి ప్రవచనాలతో యాదాద్రి క్షేత్రం అంతా కూడా మారిమిపోతూ ఉంది. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా మహిళలు ధర్నాకు నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసెత్తడం లేదు. ప్రధానంగా మహిళలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, దీంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటివరకు సంవత్సరం గడుస్తున్నా కూడా ఎలాంటి హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం అంతా కూడా పబ్బం గడుపుతుందంటూ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కసారిగా తుంగతుర్తి సూర్యాపేట రహదారిపైన ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడ కూడా తిరగనివ్వం, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళ సందర్భంగా తెలపడం జరిగింది. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలపైన చర్చ జరిపి వాటన్నిటిని అమలు చేసేలాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని మండల కేంద్రాలు కూడా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి గాదర్ కిషోర్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ నాయకత్వంలో తుంగతుర్తి ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో తుంగతుర్తి ఏ విధంగా తిరోగమనం పాలైందంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఘనంగా గాదర్ కిషోర్ కుమార్ వేడుకలు నిర్వహించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 87 కేంద్రాల్లో 30,000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా నిన్న ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు 50% పైగా అభ్యర్థులు గైర్హాజరు కావడం గమనార్హం. ఎవరు కూడా ఆసక్తి కనబరచలేదు. 50% పైగా అభ్యర్థులు ఈ గైర్హాజరు కావడంతో అధికార వర్గాల్లో చర్చాంశమైంది. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు కూడా ఈ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేశారు.